ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకై దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం అపోస్తుల కార్యములు వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం నుండి 29వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 21వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యేసు యొక్క వాగ్దాన నెరవేర్పు, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ జీసస్ ప్రామిస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, పిసిదియలో ఉన్నటువంటి అంతియోకయ సమాజ మందిరంలో సువార్తను ప్రకటించే అవకాశం పౌలుకు లభించింది. దావీదు ద్వారా తన చిత్తాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్పిన వాగ్దానము, ఇశ్రాయేలు రక్షకునిగా యేసుక్రీస్తు రావడం ద్వారా ఆ వాగ్దానం ఎలా నెరవేరిందో ఆయన వివరించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలం. బాప్తిస్మిచ్చి యోహాను మొదట వచ్చి యేసును క్రీస్తుగా ప్రకటించడం మరియు మారుమనసు కొరకు పిలుపునివ్వడం జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలందరి కొరకు ఆయన సువార్తను ప్రకటించి మారుమనసు పొందవలసిందిగా యోహాను పిలుపునిచ్చాడు. అయితే ప్రజలు యేసును తిరస్కరించి చివరికి ఆయనను చంపివేశారు. ఆయన పునరుత్థానం ద్వారా బైబిల్లో వాగ్దానం చేసినట్లుగా యేసు తనను తాను మెస్సయ్యగా నిరూపించుకున్నట్లు ఈ లేఖన భాగంలో మనం చదువుతూ ఉంటాం. యేసును గూర్చినటువంటి వాగ్దాన నెరవేర్పు ఆయన ఈ లోకానికి రావడం ద్వారా నెరవేరినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి వాక్య దేవుడెవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు మానవాల్ని రక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. చరిత్ర యొక్క సుదీర్ఘ కథనం ద్వారా దాన్ని ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. ఆయన చివరికి యేసుక్రీస్తును పంపడం ద్వారా మానవాల్ని రక్షించాలనే తన లక్ష్యాన్ని సాధించినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే దేవుని రక్షణ యొక్క కథనం ఇంకా పురోగతిలో ఉంది అనేది బైబిల్ మనకు సెలవిస్తుంది. తన శిష్యులందరినీ తన రక్షణ ప్రపంచమంతటా ప్రకటించాలని దేవుడు సెలవిచ్చాడు. ఈ రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇప్పుడు ఆయన శిష్యులను వాడుకుంటున్నట్లు లేఖనాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 27వ వచనంలో, యూదులు ప్రతి సబ్బాత్ దినాన దేవుని వాక్యాన్ని చదువుతారు. అయితే దాని అర్థం ఏమిటో వారు గ్రహించలేదు. వారి యొక్క అజ్ఞానము, వారి యొక్క మొండితనము కారణంగా వారు మెస్సయ్యను దోషిగా నిర్ధారించి ఆయన్ని చంపేశారు. వారు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ దానితో వారు ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళినట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మన జీవితాలు దానికి వ్యతిరేకంగా ఉంటాయి అనేది ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని మాటను వినయంగా వినుటకు ధ్యానాన్ని ఒక మార్గంగా అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఈ వాక్య ధ్యానాన్ని మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, లేక దేవునికి విధేయత చూపడానికి మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం గర్వంగా కానీ లేదా వాగ్వాదానికి దారితీసే మార్గంగా కానీ మన యొక్క ధ్యానాన్ని మనం మార్చకూడదనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడిగా వచ్చినందుకై ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ, ఆయన రక్షణ ప్రణాళిక దేవుడు మన జీవితాల్లో నెరవేర్చినందుకు ప్రభు కృతజ్ఞత చెల్లిస్తూ మనం ఆయన యొక్క రక్షణ సువార్తను అందించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ రక్షణ సువార్త ఈ లోకంలో ప్రకటించబడడం ద్వారా ఈ రక్షణ కథనం ఇంకా పురోగతిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అనగా దేవుని యొక్క రక్షణ కార్యం ఇంకా కొనసాగించబడుతుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన అంగీకరిస్తున్నారో వారందరూ కూడా రక్షించబడుటకు దేవుడు ఆయన కృప చూపిస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా యేసు మన కొరకు వాగ్దాన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకొని దేవుని మార్గంలో జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. అలాగే ఈ రక్షణ సువార్తను మనం అనేకులకు తెలియపరచాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదిమ సంఘంలో దేవుడు శిష్యులను, విశ్వాసులను ఈ సువార్త ప్రకటన కొరకు ఎలాగైతే వాడుకున్నాడో ఈరోజు మనల్ని కూడా ఆయన అదే రీతిగా వాడుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించి మనల్ని వాడుకుంటుండగా మనం ఆయన స్వరానికి మనం లోబడి ఆయనకు విధేయత చూపిస్తూ మన జీవిత కాలం అంతా కూడా ప్రభు కొరకు సాక్షులుగా నిలవాలనేది దేవుడు మనకి ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. నీ వాగ్దాన నెరవేర్పును బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమైన దేవా, మీ గొప్ప కథలో నా జీవితం కూడా ఒక భాగమని నమ్మడానికి నాకు సహాయం చేయండి. నీ రక్షణ సువార్తను అనేకులకు అందించడానికి నన్ను కూడా వాడుకోనమని, మమ్మల్ని మీరు వాడుకోనమని, నీ కృప ద్వారా మా జీవితాన్ని నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.